దర్శకత్వంలో రాజశేఖర్ అనగానే అందరూ షాక్ తిన్నారు. ఇదేం కాంబినేషన్, ఎలా సెట్ అవుద్ది అంటూ ఆశ్చర్యపోయారు. తేజ రాజశేఖర్ ని విలన్ గా చూపించబోతున్నాడు అనగానే మరింత ఇదైపోయారు. మొత్తానికి కాస్త ఆలస్యంగా అయినా రాజశేఖర్ మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నారు. అయితే ఈ కాంబినేషన్ కి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సినిమా ఇంకా మొదలవక ముందే తేజ రాజశేఖర్ ఇద్దరి మధ్య గొడవ రాజుకుందట. ఇద్దరు నువ్వా నేనా అని అనుకున్నారట. దాంతో ఈ సినిమా నుంచి రాజశేఖర్ బయటకు వచ్చేసాడన్న టాక్ గుప్పుమంది. టైంకి రాడన్న ముద్ర రాజశేఖర్ పై బలంగా పడిపోయింది. తేజకు కోపం ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం అని తెలుస్తోంది. స్టోరీ సిట్టింగ్స్ కి, డిస్కషన్స్ కి రాజశేఖర్ చెప్పిన టైంకి ఎప్పుడూ రాలేదట. దాంతో తేజ కోపం వచ్చి రాజశేఖర్ ని మొహం మీదే తిట్టేశాడట. రాజశేఖర్ కి కోపం అదే లెవెల్లో ఉంటుంది కదా. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. రాజశేఖర్ ఉంటే ఈ సినిమా ఇంకో స్థాయిలో ఉంటుంది అని భావించాడు తేజ. కానీ ఇప్పుడు ఆయనే తుర్రుమన్నాడు. మరి తేజ మరొకరితో సర్దుకుపోతాడా, లేదంటే రాజశేఖర్ ని కూల్ చేస్తాడా? ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది.